ఆకాశవాణి వరంగల్ కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా నారీ శక్తి నిరంతర ప్రగతి అనే అంశంపైన కుమారి బేతనబట్ల భావన ఫణిశ్రీ గారి ప్రసంగం వింటారు. నమస్కారం. మార్చ్ 8న ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అందరు చెప్తున్నారు. సోషల్ మీడియాలో విషెస్, కొటేషన్స్, ఫ్లవర్స్, డిస్కౌంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఒక సింపుల్ క్వశ్చన్ అడగచ్చా? ఒకరోజు సెలబ్రేట్ చేస్తాం, మిగతా 364 రోజులు స్త్రీని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తామా? ఈ రేడియోలో నేను చెప్పబోయే విషయం ఏం సినిమా రివ్యూ కాదు, ఏం పాలిటిక్స్ రివ్యూ కాదు. మహిళల గురించి, కానీ లెక్చర్ కాదు, రియాలిటీ. స్త్రీ అంటే కేవలం ఒక రూపం మాత్రమే కాదు, ఆమె ఒక అంతుచిక్కని భావం. సమాజం ఆమెను తరచుగా అర్థం చేసుకోవడం కష్టం అని ఒక అపోహ సృష్టిస్తుంది. కానీ నిజానికి ఆ సంక్లిష్టత వెనుక ఉండేది అంతులేని సహనం, ప్రేమ మరియు బహుముఖ ప్రజ్ఞ. చాలా కాలంగా ప్రపంచం స్త్రీని ఒక రహస్యంగానో లేదా భావోద్వేగాల పుట్టగానో చూస్తూ వచ్చింది. ఆమె ఆలోచనలు క్లిష్టంగా ఉన్నాయని, ఆమెను అర్థం చేసుకోవడం అసాధ్యమని పురుష ప్రపంచం భావిస్తుంది. అయితే ఈ సంక్లిష్టత అనేది బలహీనత కాదు, అది ఆమెకున్న గొప్ప శక్తి. ఒకే సమయంలో తల్లిగా, భార్యగా, కూతురిగా మరియు వృత్తిపరంగా బాధ్యతలు నిర్వహించడంలో ఆమె చూపించే సమతుల్యత అసాధారణం. ఆమెలో ఉండే సహనం సముద్రమంత లోతైనది, ఆమె ఆలోచనలు ఆకాశమంత విశాలమైనవి. సమాజం సృష్టించిన అపోహ ఆమె శక్తిని తక్కువ చేసి చూపవచ్చు, కానీ ప్రకృతి సిద్ధంగా ఆమె ఒక సృష్టికర్త. తాను తనని త్యాగం చేసుకుంటూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిర్మించే గుణం ఆమెకు మాత్రమే సొంతం. నేటి ఆధునిక కాలంలో స్త్రీలు ఆ పాత అపోహలను ఛేదించి అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆమె కేవలం ఇంటికి పరిమితం కాకుండా అంతరిక్షం నుండి రాజకీయాల వరకు తనదైన ముద్ర వేస్తోంది. స్త్రీని అర్థం చేసుకోవడానికి కావాల్సింది విశ్లేషణ కాదు, గౌరవం మరియు సహానుభూతి. ఒక పురుషుడికి విద్య నేర్పిస్తే అది ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం, కానీ ఒక స్త్రీకి విద్య నేర్పిస్తే ఒక తరానికి వెలుగునిచ్చినట్టు అని మహాత్మా గాంధీ అన్నారు. ప్రపంచంలో ఉన్న అత్యంత శక్తివంతమైనది స్త్రీ. ఆమె తనలోని మృదుత్వాన్ని కోల్పోకుండా ఎంతటి కష్టాన్నైనా తట్టుకోగలదు. స్త్రీ శక్తిని, ఆమెలో ఉన్న వైవిధ్యాన్ని గుర్తించే సమాజమే నిజమైన ప్రగతి సాధిస్తుంది. ఆమె ఒక అపోహ కాదు, ఆమె ఒక అద్భుతం. అనుబంధాల విషయానికి వస్తే స్త్రీ ఒక అనుసంధానకర్త. విడిపోతున్న మనసులను కలిపే శక్తి ఆమెకుంది. స్త్రీ భావోద్వేగాలు బలహీనత కాదు, అవే ఆమె బలం. ప్రేమ, కరుణ, సహనం, త్యాగం అనేవి ఆమె వ్యక్తిత్వంలో అంతర్భాగాలు. చిన్నారిగా అమాయకత్వాన్ని, యవ్వనంలో ఆశయాన్ని, గృహిణిగా బాధ్యతని, తల్లిగా మమకారాన్ని ఆమె పండించే తీరు అద్భుతం. పుత్రికగా తండ్రికి ధైర్యాన్ని, తల్లికి తోడుని ఇస్తుంది. భార్యగా భర్త విజయాల వెనుక నిశ్శబ్ద శక్తిగా నిలుస్తుంది. తల్లిగా తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డ భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తుంది. నేటి ఆధునిక ప్రపంచంలో ఆమె తన భావోద్వేగాలను అణిచివేయకుండా వాటిని సృజనాత్మకత శక్తిగా మార్చుకుంటుంది. తన భావాలని ధైర్యంగా వ్యక్తపరుస్తూనే వృత్తిపరంగా మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుతుంది. స్త్రీని ఒక మనిషిగా, ఆమెలో ఉన్న భావాలని గౌరవించినప్పుడే ఏ బంధమైనా పరిమళిస్తుంది. స్త్రీ అంటే కేవలం ఒక శరీరం కాదు, ఆమె ఒక శక్తి. ప్రపంచంలో అన్ని శక్తుల కన్నా గొప్పది మాతృశక్తి అని స్వామి వివేకానంద అన్నారు. కన్నీళ్లలోనూ చిరునవ్వును వెతుక్కోగల శక్తి, ఓటమిలోనూ గెలుపును నిర్మించగల నేర్పు స్త్రీకి మాత్రమే ఉంది. ప్రేమకు మారుపేరు అమ్మ అయితే సహనానికి నిలువుటద్దం స్త్రీ. స్త్రీ గౌరవించబడే చోట దేవతలు కొలువై ఉన్నారని చెప్తారు. ఆమె భావాలని అర్థం చేసుకుందాం, ఆమె ఇచ్చే అనుబంధాలను గౌరవిద్దాం.
నేటి ఆధునిక సమాజంలో స్త్రీ సాధికారత మరియు స్వేచ్ఛ గురించి చర్చలు జరుగుతున్నప్పటికీ నిజమైన స్త్రీవాదం మరియు స్వాతంత్రం అనే అంశాల పట్ల సరైన అవగాహన అవసరం. స్త్రీ స్వేచ్ఛ అంటే కేవలం హక్కుల పోరాటం మాత్రమే కాదు, అది ఒక వ్యక్తిగా తనను తాను నిరూపించుకునే ప్రయాణం. స్వాతంత్రం అంటే కేవలం ఆర్థికంగా సంపాదించడం మాత్రమే కాదు, తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను స్వయంగా తీసుకోగలగడం, తన ఇష్టాయిష్టాలను గౌరవించుకోవడం మరియు సమాజం విధించిన అనవసర పరిమితులను దాటి ఆలోచించగలగడమే నిజమైన స్వాతంత్రం. ఒక స్త్రీ విద్యావంతురాలై తన కాళ్ల మీద తాను నిలబడినప్పుడు ఆమె ఒక కుటుంబానికే కాదు, మొత్తం సమాజానికి వెన్నుముకగా మారుతుంది. నిజమైన స్త్రీవాదం అంటే పురుషులపై ద్వేషం పెంచుకోవడం కాదు, అది సమానత్వం కోసం చేసే పోరాటం. స్త్రీకి మరియు పురుషుడికి సమానమైన అవకాశాలు, గౌరవం మరియు స్వేచ్ఛ ఉండాలని కోరుకోవడం స్త్రీవాదం యొక్క పరమార్థం. ఇది పురుషుడిని తక్కువ చేయడం కాదు, స్త్రీని తక్కువ చూడకూడదు అని చెప్పడం. స్త్రీ తనలోని సృజనాత్మకతను, మేధస్సును ఎవరి ఒత్తిడి లేకుండా ప్రదర్శించగలిగే వాతావరణాన్ని కల్పించడం దీని లక్ష్యం. నేటి కాలంలో స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అయితే నిజమైన మార్పు అనేది ఆమె ఆలోచన విధానంలో రావాలి. తనను తాను తక్కువ అంచనా వేసుకోకుండా సమాజం ఇచ్చే అబల అనే ముద్రను చెరిపివేసి సబలగా మారినప్పుడే స్త్రీవాదానికి సార్థకత చేకూరుతుంది. స్త్రీవాదం అంటే స్త్రీలను బలవంతులుగా మార్చడం కాదు, వారు ఇప్పటికీ బలవంతులు. ఆ బలాన్ని ప్రపంచం చూసే విధానాన్ని మార్చడమే స్త్రీవాదం. నిజమైన స్వేచ్ఛ అనేది హృదయం నుండి మొదలవ్వాలి. స్త్రీలు తమను తాము ప్రేమించుకుంటూ తమ హక్కుల కోసం గళం ఎత్తుతూనే బాధ్యతలను నెరవేర్చినప్పుడే సమాజం మరింత ఉన్నతంగా మారుతుంది. స్త్రీల మధ్య ఉండే స్నేహం కేవలం ఒక పరిచయం కాదు, అది ఒక గొప్ప భావోద్వేగాల మద్దతు. పురుషుల స్నేహంతో పోలిస్తే స్త్రీల స్నేహాలు లోతైన సంభాషణలు, పరస్పర అవగాహన మరియు ఒకరికొకరు అండగా నిలబడే గుణంతో నిండి ఉంటాయి. స్త్రీల జీవితంలో స్నేహం అనేది ఒక రక్షణ కవచం వంటిది. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన ఒత్తిళ్ల మధ్య నలిగిపోయే స్త్రీకి తన మనసులోని మాటలను పంచుకోవడానికి ఒక ప్రాణ స్నేహితురాలు ఉండటం ఎంతో ఊరటనిస్తుంది. స్త్రీలు తమ బాధలు, సంతోషాలను, భయాలను ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు వారి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. స్త్రీల స్నేహంలో ఉండే ప్రత్యేకత సహానుభూతి. ఒక స్త్రీ ఎదుర్కొనే సమస్యలు మరొక స్త్రీ త్వరగా అర్థం చేసుకోగలదు. అది చిన్ననాటి స్నేహమైనా లేదా ఆఫీసులో ఏర్పడిన పరిచయమైనా. ఒకరి విజయాన్ని చూసి మరొకరు గర్వపడటం, కష్టకాలంలో నేనున్నాననే భరోసా ఇవ్వడం ఈ బంధంలోని గొప్పతనం. నిజమైన స్త్రీ స్నేహం అంటే ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు, ఒకరినొకరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం. పోటీతత్వం కంటే సహకారం ఎక్కువగా ఉన్నప్పుడే ఆ స్నేహం చిరకాలం నిలుస్తుంది. లోకం ఏమనుకుంటున్నా తన స్నేహితురాలి కోసం అండగా నిలబడే ప్రతి స్త్రీ ఒక గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. సామాజిక ఒత్తిడి అనేది స్త్రీల జీవితంలో వివిధ రూపాల్లో కనిపిస్తుంది. చిన్నతనంలో అమ్మాయిలు ఇలాగే ఉండాలి అనే కట్టుబాట్ల నుండి మొదలై పెళ్ళయ్యాక సర్దుకోవాలి అనే ఒత్తిడి వరకు ఇది కొనసాగుతుంది. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు స్త్రీలపై ఉండే సామాజిక ఒత్తిడి ఆమె వ్యక్తిత్వాన్ని, కలలను తరచుగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న, ఇంటి బాధ్యతలను సంపూర్ణంగా నిర్వహించాలనే సూపర్ ఉమెన్ ఇమేజ్ కోసం ఆమె నిరంతరం శ్రమించాల్సి వస్తుంది. పెళ్ళి, పిల్లలు మరియు జీవనశైలి వంటి వ్యక్తిగత విషయాల్లో కూడా సమాజం లేదా బంధువుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడం ఆమె స్వాతంత్రతను హరిస్తుంది. నిజానికి ఈ ఒత్తిడిని అధిగమించడం అంటే సమాజానికి ఎదురు తిరగడం కాదు, తనను తాను ప్రేమించుకోవడం. లోకం ఏమనుకుంటుందో అనే భయాన్ని వీడి తన సామర్థ్యాన్ని నమ్మి ముందడుగు వేసినప్పుడే స్త్రీ ఈ ఒత్తిడి నుండి విముక్తి పొందుతుంది. సామాజిక ఒత్తిడి అనేది ఒక తాత్కాలిక మేఘం వంటిది. ఆ మేఘాలను చీల్చుకొని వచ్చే సూర్యరశ్మిలా స్త్రీ తన ప్రతిభను చాటాలి. అప్పుడే ఆమె జీవితం సార్థకమవుతుంది. చరిత్ర పుటలు తిరిగేస్తే ప్రతి గొప్ప మార్పు వెనుక, ప్రతి సామ్రాజ్య స్థాపన వెనుక ఒక స్త్రీ శక్తి దాగి ఉంటుంది. ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు స్త్రీ కేవలం చరిత్రలో భాగం మాత్రమే కాదు, ఆమె చరిత్రను సృష్టించిన కర్త. చరిత్ర అంతటా స్త్రీలు తమ అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. రాజ్యాలను పాలించిన రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీర నారీమణులు యుద్ధరంగంలో శత్రువులను గడగడలాడించారు.
అపారమైన మేధస్సుతో సామాజిక సంస్కరణలు తెచ్చిన సావిత్రిబాయి ఫూలే వంటి వారి విద్య ద్వారా స్త్రీ జాతికి వెలుగునిచ్చారు. శక్తి అంటే కేవలం శారీరక బలం కాదు, అది మానసిక దృఢత్వం, కష్టాలను ఓర్చుకునే సహనం, ఎదురుదెబ్బ తగిలినా తిరిగి నిలబడే ధైర్యం మరియు అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసే కృషి స్త్రీకి సహజసిద్ధమైన ఆభరణం. ప్రాణాన్ని పోసే శక్తి ఆమెది. అంటే ఆమె ఒక సృష్టికర్త. కుటుంబాన్ని, సమాజాన్ని ఏకతాటిపై నడిపే శక్తి ఆమెది. అంటే ఆమె ఒక పోషకురాలు. అన్యాయాన్ని ఎదిరించే గళం ఆమెది. అంటే ఆమె ఒక విప్లవకారిణి. నేటి ఆధునిక ప్రపంచంలో స్త్రీ శక్తి అంతరిక్ష పరిశోధనల నుండి ఒలింపిక్ పతకాల వరకు అన్నింటా వెలుగుతోంది. చరిత్ర నేర్పిన పాఠాలలో గతాన్ని స్ఫూర్తిగా తీసుకొని తన స్వయం శక్తితో భవిష్యత్తును నిర్మిస్తోంది. స్త్రీ శక్తిని గుర్తించని చరిత్ర అసంపూర్ణం. శక్తి అంటే అధికారం కాదు, శక్తి అంటే ఒక మార్పును తీసుకురాగల సామర్థ్యం. అది ప్రతి స్త్రీలోనూ ఉంది. స్త్రీ చరిత్ర ఒక నిరంతర ప్రవాహం. ఆమెలోని శక్తి అజరామరం. ఆమెను గౌరవించడం అంటే మన మూలాలను గౌరవించడమే. నేటి పోటీ ప్రపంచంలో స్త్రీ విజయానికి అసలైన అడ్డంకి బయట ఉన్న శత్రువు కాదు, తనను తాను ఇతరులతో పోల్చుకోవడం. విజయం అనేది ఒక గమ్యం కాదు, అది నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో పోలిక అనేది ఒక అంధకారం వంటిది. అది స్త్రీలోని సహజమైన ప్రతిభను అణిచివేస్తుంది. ప్రతి స్త్రీకి ఒక ప్రత్యేకమైన కథ, విభిన్నమైన పరిస్థితులు ఉంటాయి. ఒకరు కెరీర్లో సాధించిన ఉన్నతిని చూసి మరొకరు తాము వెనుకబడి ఉన్నామని భావించడం సరికాదు. విజయం అంటే కేవలం పదవులు, డబ్బు మాత్రమే కాదు. కష్టాలను దాటుకొని నిలబడటం, తనని తాను మెరుగుపరుచుకోవడం కూడా విజయమే. నీ పోటీ నీతోనే ఉండాలి. నిన్నటి కంటే ఈరోజు నువ్వు ఎంత మెరుగ్గా ఉన్నావనేది అసలైన విజయ సూచిక. ప్రపంచం నిన్ను ఎవరితోనో పోల్చవచ్చు, కానీ నువ్వు మాత్రం నిన్ను ఎవరితోనూ పోల్చుకోకు. ఎందుకంటే ఈ సృష్టిలో నీలాంటి వారు ఇంకెవరూ లేరు. ఆధునిక యుగంలో స్త్రీలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు, కానీ రక్షణ విషయానికి వస్తే వారు నేటికి భయం నీడలో బ్రతుకుతున్నారు. ఇంట్లో ఉన్న, వీధుల్లో నడుస్తున్నా, ఆఫీసులో పని చేసుకుంటున్నా ఏదో ఒక రూపంలో అభద్రతాభావం వారిని వెంటాడుతూనే ఉంది. స్త్రీల రక్షణ కోసం కఠినమైన చట్టాలు, నిర్భయ, దిశ వంటివి వచ్చినప్పటికీ నేరాలు పూర్తిగా ఆగడం లేదు. సమాజంలో స్త్రీని ఒక మనిషిగా కంటే ఒక వస్తువుగా చూసే దృక్పథం ఇంకా మారలేదు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉండటం మన నాగరికతకు ప్రశ్నార్థకం. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సైబర్ వేధింపులు స్త్రీలకు కొత్త సవాలుగా మారుతున్నాయి. రక్షణ అంటే కేవలం భౌతిక దాడుల నుండి కాపాడడమే కాదు, ఆమె గౌరవానికి భంగం కలగకుండా చూడడం కూడా. స్త్రీ రక్షణలో నిజమైన మార్పు రావాలంటే కేవలం చట్టాలు సరిపోవు. చిన్నప్పటి నుండి అబ్బాయిలకు స్త్రీ పట్ల గౌరవాన్ని నేర్పించాలి. ప్రతి స్త్రీ తనను తాను రక్షించుకునేలా ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ పొందాలి. సమాజం బాధితులను వేలెత్తి చూపడం మానేసి నేరస్తులను కఠినంగా శిక్షించినప్పుడే భయం లేని సమాజం సాధ్యమవుతుంది. స్త్రీ రక్షణ అనేది మన ఇంటి నుండే మొదలవ్వాలి. ఆమెకి భద్రతను కల్పించడం అంటే ఒక తరాన్ని సురక్షితంగా ఉంచడమే. మార్పు మనతోనే మొదలవ్వాలి. చివరిగా ఒక మాట, స్త్రీ అంటే కేవలం ఒక పేరు కాదు, అది ఒక సంస్కృతి. ఆమె ఓర్పులో భూదేవి, ప్రేరణలో సరస్వతి, ధైర్యంలో దుర్గమ్మ. చరిత్ర సృష్టించిన ప్రతి మహనీయుడి వెనుక ఒక స్త్రీ శక్తి ఉంది. కానీ ఇప్పుడు ఆ స్త్రీ తనకంటూ ఒక కొత్త చరిత్రను రాసుకునే సమయం వచ్చింది. మనం ఇకపై ఆడపిల్లలను రక్షించండి అని మాత్రమే కాదు, ఆడపిల్లలకు స్వేచ్ఛనివ్వండి, వారు ప్రపంచాన్ని రక్షిస్తారు అని చెప్పే స్థాయికి ఎదగాలి. స్త్రీకి కావాల్సింది సానుభూతి కాదు, సమానత్వం. ఆమెకు కావాల్సింది రక్షణ కవచాలు కాదు, ఆమె రెక్కలకు ఆకాశమంత స్వేచ్ఛ. లోకం నిన్ను చూసి అబలా అని విమర్శిస్తే నీ విజయంతో సబలా అని నిరూపించు. నీ ప్రయాణంలో అడ్డంకులు ఎదురైతే వాటిని నీ విజయానికి మెట్లుగా మార్చుకో. నువ్వు పుట్టినందుకు ఈ సమాజం గర్వపడాలి. నువ్వు నడిచిన దారిలో మరో 10 మందికి వెలుగునివ్వాలి. స్త్రీ లేనిది సృష్టి లేదు, స్త్రీ గౌరవించబడని చోట ప్రగతి లేదు. స్త్రీలందరూ గుర్తుంచుకోవాలి, నీ వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది, నీ ముందు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంది. నువ్వు ఇతరుల కోసం బతకడం గొప్పే, కానీ నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ నీకంటూ ఒక గుర్తింపు సృష్టించుకోవడం అంతకంటే గొప్ప. ఈ మహిళా దినోత్సవం నీలోని కొత్త శక్తిని వెలికితీసే ఒక ఆరంభం కావాలి.
ఈ ప్రసంగం ఇక్కడితో ముగించవచ్చు, కానీ స్త్రీల గెలుపు కోసం మనం చేసే ప్రయత్నం నిరంతరం కొనసాగాలి. మన ఇంట్లో ఉండే అమ్మను, చెల్లిని, భార్యని, కూతుర్ని గౌరవిద్దాం. వారి కలలకు తోడుగా నిలుద్దాం. స్త్రీ శక్తికి వందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా నారీ శక్తి నిరంతర ప్రగతి అనే అంశంపై కుమారి బేతనబట్ల భావన ఫణిశ్రీ గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.